ఇప్పుడు ఈ దేశంలో ఎవరు ఏ హిందువుని అడిగినా ఎక్కువ మంది మెజార్టీ జై శ్రీరామ్ అంటుండ్రు. ఈ దేశంలో మన భారతదేశంలో ఎవరు ఏ హిందూ దగ్గరికి వెళ్ళినా మెజార్టీ జై హింద్ అంటుండ్రు. అందులో కృష్ణుని నమ్ముకున్న వాళ్ళు అవచ్చు, లేదా సాయిబాబా గారిని నమ్ముకున్న వాళ్ళు అవచ్చు, లేకపోతే వెంకటేశ్వర స్వామి నమ్ముకున్న వాళ్ళు అవచ్చు. ఈ దేశంలో ఎవరి విశ్వాసానికి అనుగుణంగా హిందూ దేవుళ్ళను, శంకరుని, ఈశ్వరుని ఇట్లా నమ్ముకున్న వాళ్ళు ఉండవచ్చు. కానీ ఇప్పుడు ప్రస్తుతం మెజార్టీ జై శ్రీరామ్ అంటుండ్రు. నేను అంటున్నాను, జై శ్రీరామ్ అని నినాదం ఇచ్చే, శ్రీరాముడు దేవుడు అనే గొప్ప వ్యక్తి అని నమ్మకం ఉండే అది దళితుడు జై శ్రీరామ్ అన్న అయోధ్యలో పూజారిగా చేసే హక్కు ఉంటుంది. ఒక బీసీ జై శ్రీరామ్ అన్న అయోధ్యలో పూజారిగా చేసే వ్యక్తి హక్కు ఉంటుంది. ఒక ఎస్టీ జై శ్రీరామ్ అన్న నేను హిందువునన్నా అక్కడ పూజారిగా చేసే హక్కు ఉంటుంది. ఒక ఓసి బ్రాహ్మణేతరులు ఎవరు జై శ్రీరామ్ అన్నా ఆడ అయోధ్యలో చేసే హక్కు ఉంటుంది. నేను ఈ హక్కు గురించి మాట్లాడుతున్నా. హక్కు గురించి నేను మాట్లాడడం అనేది అంతకుముందు మహనీయుల కొనసాగింపు. ఉదాహరణకు బ్రాహ్మణ వర్గంలోనే నిజమైన సంఘ సంస్కర్త రామానుజాచార్యుడు. నేను అంటున్నా, ఒక 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు మంత్రం కేవలం బ్రాహ్మణుల ఆధీనంలోనే ఉండద్దు, మంత్రం సందేశం ఖచ్చితంగా సమాజంలో అన్ని వర్గాలకు చేరాలని చెప్పి, మంత్రం బ్రాహ్మణ ఆధీనంలో ఉండాలని చెప్పి శాస్త్రాలు చెప్తున్న సమయంలో, మెజార్టీ బ్రాహ్మణులు అనుకుంటున్న సమయంలో అది తప్పు, మంత్రం అన్ని వర్గాలకు చేరాలని చెప్పి గుడి మెట్ల మీదకి ఎక్కి, గోపురం మీదకి ఎక్కి అందరికి వినిపించేలాగా చేసింది ఎవరు? రామానుజాచార్యులు. నేను అంటున్నా, మంత్రం బ్రాహ్మణుల చేతిలో ఉండాలని అనుకుంటున్న రోజుల్లో మంత్రం అందరికి వెళ్ళాలని చెప్పి అన్నది సంస్కరణవాదం కాదా? అది సాంఘిక సమానత్వానికి దారితీయదా? మీరు ఎవరు వారసులు ఉండదలుచుకున్నారు? ఆనాడు కూడా రామానుజాచార్యులు, 1000 ఏళ్ల క్రితం రామానుజాచార్యులు గుడి గోపురం మీదకి ఎక్కి మంత్రం అందరికి చేరే విధంగా ఆయన మాట్లాడుతున్న సమయంలో కొంతమంది ఇది ఆచారానికి విరుద్ధం అని చెప్పి ఆయన అడ్డం పడ్డారు కదా. మీరు అడ్డం పడ్డ బ్రాహ్మణుల వారసులా, సమాజంలో అన్ని వర్గాలకు మంత్రం చేరాలని అన్న రామానుజాచార్య వారసులా? మేము ఆ బ్రాహ్మణ పెద్ద అయిన సంఘ సంస్కర్త అయిన రామానుజాచార్యులకు అనుగుణంగా మేము మాట్లాడుతున్నాం. మంత్రం కేవలం బ్రాహ్మణులు మాత్రమే మంత్రం చేయాలని చెప్పి, మా ఆధీనంలో ఉండాలని చెప్పి అంటున్న రోజుల్లో అందరికి పోవాలని చెప్పి ఆయన మేము దాన్ని ముందుకు నడిపిస్తున్నాం. దాని కొనసాగింపు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకుందాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాలంలో ఖచ్చితంగా హిందూ దేవాలయంలో దళితులకు, అస్పృశ్యులకు కూడా ప్రవేశం ఉండాలని చెప్పి పోరాటం చేశాడు. 1930లో దళితులకు అందరికీ దేవాలయ ప్రవేశం ఉండాలని చెప్పి పోరాటం చేశాడు. నాసిక్ పోరాటం అదే కదా, అంబేద్కర్ చేసిందే కదా నాసిక్ పోరాటం. అంటే ఇప్పుడు అంబేద్కర్కు ఎవరు స్ఫూర్తి అని చెప్పిండు? అంబేద్కర్ ఈ దేశంలో నిజమైన సమానత్వాన్ని, సాంఘిక సమర్థాన్ని కోరిన రామానుజాచార్యులు నాకు స్ఫూర్తి అని చెప్పిండు కదా. రామానుజాచార్యులో కాలంలో మంత్రాలు అందరికి చేరాలని చెప్పుంటున్న కాలంలో అడ్డుపడ్డది ఎవరో మీ అందరు తెలుసు, ఆడ బ్రాహ్మణ సమాజం అడ్డుపడ్డది. ఇప్పుడు దేవాలయ ప్రవేశం చేయాలని చెప్పి నాసిక్ పాఠం అంబేద్కర్ చేస్తున్న రోజుల్లో మరి అడ్డం పడ్డది ఏ వర్గం? బ్రాహ్మణ వర్గం అడ్డం పడ్డది. ఇప్పుడు దానివల్ల ఇవాళ అన్ని దేవాలయాల్లోకి రాజ్యాంగం వచ్చిన తర్వాత, అంబేద్కర్ రాజ్యాంగం రాయకముందు ఈ పోరాటం చేశాడు. రాజ్యాంగంలో ఎలాంటి వివక్షత ఉండద్దు, ఏ దేవాలయాలకు వెళ్ళినా ఎవరిని వివక్షత చూపద్దని చెప్పి రాజ్యాంగం రాశాడు. ఇప్పుడు మెజార్టీ దేవాలయాల్లోకి అందరు వెళ్తుండ్రు కదా, ఇంకా అక్కడక్కడ వివక్షత కొనసాగుతున్నా, అక్కడక్కడ కొంత ఇబ్బందులు ఎదురవుతున్నా అన్ని దేవాలయాలకి అందరు వెళ్తున్నారు కదా. అంటే
సమానత్వం వైపు అడుగులు వేయడానికి అంబేద్కర్ ముందుకు తీసుకొచ్చాడు కదా. ఇప్పుడు మేమంటున్నామంటే ఆ గర్భగుడిలోనే మా పూజారులు ఉండాలంటున్నాం. ఒకనాడు మంత్రాలు అందరికి చేరాలని ఆయన అన్నాడు. గుడిలోకి అందరికి ప్రవేశించక ఉండాలని చెప్పి అంబేద్కర్ అన్నాడు. పూజారులుగా ఉండే హక్కు అందరికి ఉండాలని చెప్పి నేను అంటున్నా. ఇది కొనసాగింపు కాదా? ఇది రామానుజాచార్యులు అంబేద్కర్ స్పిరిట్ ను ముందుకు తీసుకెళ్లడం కాదా? దీనివల్ల మనం బలపడతామా బలహీనపడతామా? దీనివల్ల మనం బలపడతామా బలహీనపడతామా? అసలు ఎందుకు కలవరపడుతున్నారు? ఎందుకు కలవరపడుతున్నారు? అందులో ఒక వర్గమే ఎందుకు కలవరపడుతున్నది? కానీ ఒకటి మాత్రం స్పష్టం, రామానుజాచార్యుల కాలంలో రామానుజాచార్య స్పిరిట్ ను అడ్డపడాలని ప్రయత్నం చేసింది బ్రాహ్మణ వర్గమే. అంబేద్కర్ కాలంలో దేవాలయ ప్రవేశం దళితులకు వద్దని చెప్పి రోడ్డు మీదకి వచ్చింది కూడా బ్రాహ్మణ వర్గమే. ఇప్పుడు దీని మీద మాట్లాడండి. ఎందుకంటే అయోధ్యతో పాటు, మళ్ళీ చెప్తున్నా, అయోధ్యతో పాటు ఈ దేశంలో ఉండబడే హిందూ దేవాలయాలన్నిట్లో, అయోధ్యతో పాటు ఈ దేశంలో ఉండబడే అన్ని దేవాలయాల అన్నిట్లో ఖచ్చితంగా పూజారులుగా, ప్రధాన పూజారులుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు ఉండాల్సిందే. బ్రాహ్మణేతర వర్గాలందరూ ఉండాల్సిందే. కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహించే కాడ అన్ని శాఖల్లో అన్ని వర్గాల ఆఫీసర్లు ఉన్నారు కదా. వైద్యం వృత్తి చేసే కాడ అన్ని శాఖల్లో అందరు ఉన్నారు కదా, అన్ని వర్గాలు ఉన్నారు కదా. మన సెక్రటేరియట్కి వెళితే అన్ని వర్గాల వాళ్ళు సెక్రటరీలు ఉన్నారు కదా. మన దేవాలయానికి వెళితే అన్ని వర్గాల వాళ్ళు పూజారులు ఎందుకు ఉండద్దు? ఓకే, యేసుక్రీస్తును నమ్ముకున్న కాడ వాళ్ళు ఎస్సీలు నమ్ముకుంటే ఎస్సీలు పాస్టర్లు అవుతాండ్రు, ఎస్సీలు నమ్ముకుంటే ఎస్సీలు పాస్టర్లు అవుతాండ్రు, బీసీలు నమ్ముకుంటే బీసీలు పాస్టర్లు అవుతాండ్రు, ఓసీలు నమ్ముకుంటే వాళ్ళే ఎక్కువ మంది పాస్టర్లు అయి కూర్చున్నారు. ఓకే, చర్చికి వెళ్ళిన కాడ, క్రీస్తు కాడ ఏ వర్గాల వాళ్ళు వెళ్ళినా ఆ వర్గాలకు సంబంధించిన వాళ్ళు పాస్టర్లు అవుతుండ్రు కదా. ఇస్లాం మతం తీసుకుంటే ఎవరైనా సరే ముల్లాలు అక్కడ అవుతుండ్రు కదా. మరి అయోధ్య గుడిలో బ్రాహ్మణేతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు పూజారులు ఎందుకు కావద్దు? నేను అయోధ్య గుడికే సెంటర్. ఈ దేశంలో చర్చ జరుగుతున్నది ఏ గుడి మీద? జరిగింది ఏ గుడి మీద? పోరాటం జరిగింది ఏ గుడి మీద? అయోధ్య కదా. నేను అయోధ్య గురించే మాట్లాడుతున్నా. అయోధ్య గురించి మాట్లాడితే అది అన్నిటికి వర్తిస్తుంది అని అర్థం. ఇంకా నేను దేని గురించి మాట్లాడినా అన్నిటికి వర్తిస్తుందని అనుకోరు, కానీ అయోధ్య గురించి మాట్లాడితే అందరికి అన్ని దేవాలకు వర్తిస్తుందని అర్థం.